కోడిగుడ్డు పులుసు పెడదామండి. ఎలా పెడదామని చూద్దాం, ఎలా చేద్దామని చూద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. మనకి కోడిగుడ్డు పులుసు పెడుతున్నాం కదా. గిన్నె పెట్టేసుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం అండి. జీలకర్ర అండి, కరివేపాకు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ పేస్ట్ అండి. మన పచ్చి ఉల్లిగడ్డ పేస్ట్, ఇది ఉల్లిగడ్డ పేస్ట్ మన పచ్చి అండి. పసుపు అండి, మనం పచ్చి వేసాం కాబట్టి మగ్గాలన్నమాట, కొంచెం పచ్చి వాసన పోవాలి కాబట్టి. అల్లం పేస్టు కలపెట్టేసుకుందాం. మనకి పచ్చి వాసన పోయి ఆయిల్ పైకి రావాలండి. టమాటా అండి, ఒక్క టమాటా చిన్నది వేసేసుకుందాం. ఇప్పుడు మనము కారం వేసుకుందాం అండి. సరిపోయి వేసుకుందాం కారం. కోడిగుడ్డు పులుసుకి ఉప్పు అండి, కలపెట్టేసుకున్నాం. మనకి మంచిగా పచ్చి వాసన పోయేదాకా సరిపోగు వేసేసుకున్నాం. చింతపండు రసం పెట్టేసుకున్నాం. ఎందుకంటే మరి నీళ్ళుగున్నా బాగోదండి. ఇలా కొంచెం చిక్కగా ఉంటే మనం కొంచెం మరిగితే కొంచెం చిక్కగా వస్తుంది. కోడి పులుసుకి నీళ్ళుగా ఉంటే బాగోదు. మళ్ళీ అన్నీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసుకుందాం. మనము ఇప్పుడు మూత పెట్టేద్దామండి. మరగాల కాబట్టి, చింతపండు రసం పోసాం కాబట్టి మూత ఇలా పెట్టేసుకుందాం. మనము ఒకసారి మూత తీసేద్దామండి. ఇప్పుడు మనం కోడిగుడ్డు కదండి, ఇది వేసేద్దాం. మనం ఇట్లా ఘాటు పెట్టేసుకున్నాను నేను కోడిగుడ్డుకి అయితే. వేసేసుకుందాం. మూత వేసేద్దాం మనము. ఎందుకంటే కోడిగుడ్డు కూడా ఉప్పు కారం అనేది పడుతుందండి పుల్లగా. ఎలా మరుగుతున్నాయి, చిక్కదాన్ని వచ్చింది మనకి పులుసు. పని చేసేద్దామండి. మనము ఒక బౌన్లో వేసేసుకుందాం. పులుసు మొత్తం బౌన్లో పోసేసుకుందాం. పులుసు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నానికి కోడిగుడ్డు పులుసు తింటే బాగుంటుందండి. లైక్